ఆల్మోస్ట్ టాలీవుడ్ లో కల్కి మూవీ వచ్చిన తర్వాత బిగ్ పాన్ ఇండియా మూవీస్ ఏవి రిలీజ్ కాలేదు. ఉన్నంతలో లాస్ట్ మంత్ లో రిలీజ్ అయిన సరిపోదా శనివారం సినిమా ఉన్నంతలో ఇప్పటి వరకు రన్ను కొనసాగించిన ఆల్మోస్ట్ స్లో డౌన్ అయిపోయి పరుగు ఎండ్ స్టేజ్ కు వచ్చేసింది. ఈ నెలలో రిలీజ్ అయిన బిగ్ పాన్ ఇండియా మూవీ అయిన విజయ్ నటించిన గోడ్ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర స్లో డౌన్ అయింది. కంప్లీట్ గా డ్రై టైమ్ లో ఆడియన్స్ ముందుకు భారీ క్రేజ్ నడుమ రిలీజ్ అవుతుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో అలాగే బాలీవుడ్ లో సైతం ఎలాంటి పోటీ లేకుండా సోలో రిలీజ్ ను గ్రాండ్ గా దక్కించుకుంటున్న ఈ సినిమా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా దుమ్ము దుమారం లేపుతూ తెలుగు రాష్ట్రాలలో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ దిశగా పరుగులు పెడుతూ ఉండగా హిందీలో బుకింగ్స్ ఇప్పుడిప్పుడే జోరందుకుంటూ ఉండగా అక్కడ మౌత్ టాక్ సినిమాకు చాలా కీలకంగా మారింది. మౌత్ టాక్ బాగుంటే వీకెండ్ లో ఆటోమేటిక్ గా మంచి జోరును సినిమా చూపించవచ్చు. ఇక తమిళనాడు కేరళలో కూడా సినిమాకు మౌత్ టాక్ ఇంపార్టెంట్. కర్ణాటకలో ఆల్రెడీ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సినిమా నమోదు చేయబోతుంది. దాంతో ఓవరాల్ గా చూసుకుంటే సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ కలెక్షన్స్ రాబోతూ ఉండగా హిందీలో ఎలాంటి కలెక్షన్స్ వస్తాయన్నది ఆసక్తికరం. ఇక సినిమాకు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే భారీ రిలీజ్ అలాగే భారీ టికెట్ హైక్స్, స్పెషల్ షోలు, మిడ్ నైట్ షోలు, ఎక్స్ట్రా షోలు ఇలా అనేక అడ్వాంటేజ్ల నడుమ రిలీజ్ కాబోతూ ఉంది. బహుశా రీసెంట్ టైమ్ లో టాలీవుడ్ లో ఇన్ని అడ్వాంటేజ్ల నడుమ రిలీజ్ కాబోతున్న సినిమా దేవరనే అనే చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ టికెట్ హైక్స్ ఈ సినిమాకే సొంతమవ్వడం విశేషం. ఇలా అన్ని పాజిటివిటీస్ నడుమ రిలీజ్ కాబోతున్న దేవరకి ఇప్పుడు ఒక్క హిట్ టాక్ ఒక్కటి బ్యాలెన్స్ అని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి సినిమా బాగుంది, హిట్ సినిమా అనిపించే రేంజ్ టాక్ కనుక సినిమాకు వస్తే దసరా వరకు కూడా ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది. రీసెంట్ టైమ్ లో ఎన్టీఆర్ నటించిన సినిమాలలో యునానిమస్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న సినిమాలు ఏవీ లేవు. అరవింద సమేత వీరరాఘవ సైతం టాక్ బాగానే ఉన్నప్పటికీ సినిమా చాలా స్లోగా ఉంది అంటూ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అంతకన్నా ముందు వచ్చిన సినిమాలు కూడా అబవ్ యావరేజ్ కు అటు ఇటుగానే రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఆర్ఆర్ఆర్ కూడా మరీ యునానిమస్ రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుండి రాలేదు. ఇలాంటి టైంలో దేవర సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి యునానిమస్ రెస్పాన్స్ ను కనుక సొంతం చేసుకుంటే లాంగ్ రన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. ఇన్ని అడ్వాంటేజ్ల నడుమ పాజిటివ్ టాక్ కూడా వస్తే ఇక బాక్సాఫీస్ దగ్గర దేవర సినిమా ఊచకోత ఖాయమని చెప్పవచ్చు. మరి సినిమాకు ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.